Hi friends, you are welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing November 23rd MCQs anamata. MCQs. So then moving to the first and foremost one. India recently reached a record in food grains production. How many metric tons did it achieved antunnadu? So ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా టర్న్ అయ్యే క్వశ్చన్స్, రేర్గా అడిగే క్వశ్చన్స్. 315 million tons, 330 million tons, 280, 298, 357. సో భారతదేశం ఇటీవల అంటే 2024-25 అనమాట ఈ ట్యాగ్లో. సో రికార్డు స్థాయిలో మెట్రిక్ టన్ ఎన్ని మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది అంటున్నాడు. సో దీనిలో మనం కనుక ట్యాగ్ కనుక చేస్తే దట్ ఈస్ 357.73 మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట. దీనిలో రైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రైస్ 150.18 మిలియన్ మెట్రిక్ టన్స్ అండ్ వీట్ కనుక అబ్జర్వ్ చేస్తే వీట్ 117.94 మిలియన్ మెట్రిక్ టన్స్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ అనమాట. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. And where will the 6th International Congress of Agricultural Sciences be held antunnadu? New Delhi, Pune, Lucknow, Hyderabad, Bangalore. So then 6th International Congress of Agriculture Sciences, that is IAC. Confirm ga అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలు అనమాట ఇవి, ఇంపార్టెంట్ వన్. సో భారతదేశంలోని ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగిందనమాట. నవంబర్ 24th నుంచి 26th దాకా జరిగింది. నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్లో అనమాట, నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్లో ఇది జరిగిందనమాట. యాక్చువల్గా అది జరగనుంది అని చెప్పాలి. ఇవాళ 23rd కదా మనం డిస్కస్ చేస్తాం, నవంబర్ 24th to 26th. సో దీనికి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్, మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్, the Minister of Agriculture and Farmer Welfare, దీనికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఎక్కడ అంటున్నాడు? న్యూఢిల్లీ. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. హూ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద నాగ్పూర్ బుక్ ఫెస్టివల్ 2025 అంటున్నాడు. నాగ్పూర్ బుక్ ఫెస్టివల్ నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. యూనియన్ మినిస్టర్ రెండుసార్లు వచ్చింది కదా ఇది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకుందాం, ఓకేనా. అమిత్ షా, స్మృతి ఇరానీ, వీళ్ళు కాదు. ఎడ్యుకేషన్ కూడా కాదు, ఎందుకంటే యూనియన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ ఎందుకు స్కోప్ అంటే బుక్ కదా, అనుకోవడానికి స్కోప్ ఉంది. సో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కాదు. దట్ ఇస్ వాజ్ బై నితిన్ గడ్కరీ అనమాట. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్, నితిన్ గడ్కరీ. సో నాగ్పూర్, ఇతని కాన్స్టిట్యున్సీ నాగ్పూర్ అనమాట, నితిన్ గడ్కరీ. సో 2025 నవంబర్ 22 నుంచి నవంబర్ 22 టు నవంబర్ 30th దాకా ఈ నాగపూర్ రేషింగ్ బాగ్ గ్రౌండ్స్లో ఇది జరిగిందనమాట. 9 days ఈవెంట్. నేషనల్ బుక్ ట్రస్ట్ which works under the Ministry of Education. సో దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు దెన్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ జీరో మైల్ యూత్ ఫౌండేషన్, వీళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ ద టెలికామ్ సెక్రటరీ ఇన్ ఇండియా? టెలికామ్ సెక్రటరీ నీరజ్ మిట్టల్, పంకజ్ జైన్, అమిత్ అగర్వాల్, రాజీవ్ చంద్రశేఖర్, అజయ్ సేథ్. సో మనకి అమిత్ అగర్వాల్ అనమాట. అమిత్ అగర్వాల్ సీనియర్ బ్యూరోక్రాట్
was recently appointed as the Secretary of the Ministry of Neeraj Mittal వచ్చేటప్పటికి then he appointed as a Secretary of Ministry of Petroleum and Natural Gas అనమాట. తర్వాత పంకజ్ జైన్ వచ్చేటప్పటికి మనకి ఈ పొజిషన్ నుంచి అనమాట, ఇతని పొజిషన్ నుంచి ఇతను సక్సెసర్ అనమాట. పంకజ్ జైన్ ఉండేవాడు సెక్రటరీగా, దానికి నీరజ్ మిట్టల్ వచ్చాడు. తర్వాత మనకి రాజీవ్ చంద్రశేఖర్ వచ్చేటప్పటికి వాజ్ అపాయింట్ యాజ్ అ న్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అనమాట. బీజేపీ కేరళ, రాజీవ్ చంద్రశేఖర్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, అమిత్ అగర్వాల్ అనమాట. అమిత్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ ఆఫ్ టెలికామ్ సెక్రటరీ. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ వాజ్ డిక్లేర్డ్ ద థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనార్ ఇన్ ద వరల్డ్ 2025? 2025 సంవత్సరానికి థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనార్గా ఏ కంట్రీ లిస్ట్లో ఉంది అని అంటున్నాడు. సో దెన్ డోనార్గా అంటే డొనేట్ చేసిన వాటిల్లో, డొనేట్ చేసిన కంట్రీస్లో టాప్ కంట్రీ ఏది ఉంది? యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ కెనడా. దట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ వన్, థర్డ్ లార్జెస్ట్ హ్యూమనిటేరియన్ డోనార్, దట్ ఈస్ యుఏఈ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ ఈ లిస్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే UNOCHA, యునైటెడ్ నేషన్స్ హ్యూమనిటేరియన్ అఫైర్స్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్, ద డేటా గివెన్ బై దిస్ ఆర్గనైజేషన్, దెన్ UAE అరౌండ్ $1.46 బిలియన్ డాలర్స్ని డొనేట్ చేయడం జరిగింది. అండ్ ప్రపంచంలో అంటే వరల్డ్ వైడ్ మొత్తంలో, వరల్డ్ మొత్తం డోనార్స్లో దిస్ ఇస్ 7.2% అనమాట, 7.2%. సో దిస్ వాజ్ అనౌన్స్డ్ అన్ 19th ఎయిర్ షో ప్రాక్టీస్, దెన్ ఇంట్రడ్యూస్డ్. దిస్ వాజ్ 7.2% దిస్ వన్. ఎక్కడ UAE అనౌన్స్ చేసిందంటో, అంటే UAE చేసిన డొనేషన్స్లో అనమాట 7.2% ఇన్ ద గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ టర్న్లో. అది దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఎవరెవరు ఉన్నారు అంటే మనకి US ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, అండ్ సెకండ్ టర్న్లో వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్ మోర్ ఎయిడ్ అనమాట. యూరోపియన్ యూనియన్ థర్డ్ పార్ట్లో UAE ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇంకా మనం UAE కనుక ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో రీసెంట్గా, UAE దుబాయ్లోనే మనకి 19th ఎయిర్ షో జరిగింది. 19th ఎయిర్ షో, దీనిలోనే మన ఈ ఘటనలోనే భారత వైమానిక దళానికి మనకి ఎయిర్ ఫోర్స్కి చెందిన లైక్ వింగ్ కమాండర్, ఇండియాస్ వింగ్ కమాండర్ నామ్నాష్ సయాల్ ఈయన చనిపోవడం జరిగిందనమాట. సో ఈయన చనిపోవడం జరిగింది. తేజాస్ దాని టర్నింగ్లో అనమాట, దాన్ని టెస్ట్ చేస్తూ యుద్ధ విమానాన్ని, తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ని నడుపుతూ ఈయన ఆ షోలో చనిపోవడం జరిగింది. ఎయిర్ షోలో 19th ఎయిర్ షో విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో అంతేకాకుండా రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాక్ టు మార్స్లోకి నడవడం అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా UAE అనమాట. అంతేకాకుండా ఏషియా పసిఫిక్ సిటీస్ సమ్మిట్ 2025, ఏషియా పసిఫిక్ సిటీస్ సమ్మిట్, ఇది కూడా మనకి దుబాయ్లో జరిగింది. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అనమాట. అంతేకాకుండా CBSE అండ్ CBSE ఫస్ట్ ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా మనకి దుబాయ్లోనే జరిగిందనమాట.
అంతేకాకుండా మనం ఇంకా కనుక కొన్ని అబ్జర్వ్ చేస్తే దీపక్ మిట్టల్ ప్రజెంట్ అంబాసిడర్ ఆఫ్ యుఏఈ అనమాట. యుఏఈ అంబాసిడర్. అంతేకాకుండా IUCN, ఇది కూడా ఇంపార్టెంట్. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ మనకి 2025 అబుదాబిలో జరిగిందనమాట. అబుదాబిలో జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా యుఏఈ ఈజ్ ద కంట్రీ విచ్ ఇంట్రడ్యూస్డ్ 4 విజిట్ వీసాస్ అనమాట. 4 రకాల విజిట్ వీసాస్ని ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ కూడా యుఏఈ అనమాట. ఇవి యుఏఈ న్యూస్లో ఉన్న అంశాలు. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇక్కడ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో హూ ఈజ్ ద థర్డ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ రీసెంట్లీ? థర్డ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, లారీ ఎలిసన్ అండ్ లారీ పేజ్. ఇవి మారుతూ ఉంటారు. బట్ ఇప్పుడున్న పార్ట్లో టాప్ కాంటెక్స్లో మనకి దెన్ టెస్లా, స్పేస్ ఎక్స్ ఈ కంపెనీల నెట్వర్త్ దాదాపుగా $437 తోటి మన ఎలాన్ మస్క్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎలాన్ మస్క్. సెకండ్ వచ్చినప్పటికి లారీ ఎలిసన్ సెకండ్ పొజిషన్. ఎలాన్ మస్క్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో వచ్చినప్పటికి జెఫ్ బెజోస్ థర్డ్ పొజిషన్లో. అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చినప్పటికి లారీ పేజ్. అండ్ మార్క్ జూకర్బర్గ్ వచ్చినప్పటికి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. దట్ ఈస్ ఎలాన్ మస్క్. కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఎన్విడియా హెడ్ మనకి జెనన్ హువాంగ్ ఎన్విడియా. ఇది చాలా మొన్న అడిగాడు ఎగ్జామ్లో, ఇంపార్టెంట్ వన్. అతను 8th పొజిషన్లో ఉన్నాడు. స్టీవ్ బాల్మర్ 9th పొజిషన్. అండ్ మైకెల్ డెల్ వచ్చినప్పటికి 10th పొజిషన్లో ఉన్నారు. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. What percentage of decrease was recently recorded in the TB incidence in India? ఎంత పర్సంటేజ్ తగ్గాయి అన్నాడు. 15, 21, 12, 8, 25. సో టీబీ కేసెస్ ఇండియాలో 21% తగ్గాయని నోటిఫై చేశారు. బట్ ఇట్ వాజ్ అఫీషియల్ అనౌన్స్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అండ్ దెన్ టీబీ కేసెస్ వైజ్ 21% రిడక్షన్. టీబీ డెత్స్ వచ్చేటప్పటికి 25% రిడక్షన్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ అడిగింది మనకి టీబీ ఇన్సిడెన్సెస్ కేసెస్ కదా, కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ? సెబీ ఫుల్ టైమ్ మెంబర్గా ఎవరు ఇంట్రడ్యూస్ అయ్యారు అంటున్నాడు. సెబీ ఫుల్ టైమ్ మెంబర్గా. సో మాధవి పూరి బచ్ ఈవిడ రిజైన్ చేశారు కదా. అజయ్ త్యాగి, అశ్విని భాటియా, కమలేష్ వర్షని, సందీప్ ప్రధాన్ రీసెంట్గా మనకి ఫుల్ టైమ్ మెంబర్గా జాయిన్ అయ్యారనమాట. సో మనకి తెలుసు దాన్ని చైర్మన్ వచ్చినప్పటికీ చైర్మన్ ఆఫ్ సెబీ, the Securities and Exchange Board of India, Tuhin Kant Pandey. And who took charge on March 1st అనమాట. March 1st 2025 ఛార్జ్ తీసుకున్నారు. ఈయన ఎవరిని రీప్లేస్ చేశాడంటే సక్సీడెడ్ మాధవి పూరి బచ్. దట్స్ అ పార్ట్. సో కొత్త పూర్తికాల సభ్యునిగా నియమింపబడింది ఎవరు అని అంటే సందీప్ ప్రధాన్. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ యాజ్ అ పార్ట్నర్ కంట్రీ ఫర్ ద హార్న్బిల్ ఫెస్టివల్ ఇన్ నాగాల్యాండ్ అండ్ దిస్ ఇయర్? ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసింది అని అంటున్నాడు. అంటే అది పార్ట్నర్గా టర్న్ అయింది అన్నాడు. యునైటెడ్ కింగ్డమ్ కాదు, దట్ ఈజ్ ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఐర్లాండ్ ఇచ్చాడు. ద ఫ్రాన్స్ చాలా ఫేమస్ హార్న్బిల్ ఫెస్టివల్ అబ్జర్వ్డ్ ఇన్ నాగాల్యాండ్ అనమాట. ట్రైబల్ ఫెస్టివల్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
The former president of which country was recently arrested? Former president of which country? South Africa, Sri Lanka, Brazil, Chile and Argentina. సో మనకి ఇక్కడ కొంచెం చెప్పలేం, 2 ఫార్మర్ ఉన్నారు ఇక్కడ. బట్ ఎనీవేస్ బ్రెజిల్ బాగా న్యూస్లో క్లియర్గా కనిపిస్తోంది. బ్రెజిల్లో 27 ఇయర్స్ జైలు శిక్ష వేశారనమాట ప్రెసిడెంట్కి. 27 ఇయర్స్ ఆఫ్ అంటే ఈయన ఈ జైలు శిక్ష తప్పించుకోవడానికి దాన్ని పన్నాగం పన్నారు అనే కాంటెక్స్ట్ తోటి జైర్ బాల్సనరో జైల్ బాల్సనరో బ్రెజిల్ ప్రెసిడెంట్ అనమాట. ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవర్ సస్పిషన్ హీ వాజ్ ప్లాటింగ్ టు ఎస్కేప్ అండ్ అవాయిడ్ స్టార్టింగ్ ఎస్ 27-year prison sentence for leading coup attempt అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. జైర్ బాల్సనరో, దట్స్ అ కాంటెక్స్ట్ అనమాట. బ్రెజిల్ లీడర్, ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట. తర్వాత పెరు కూడా ఉన్నారు మనకి. ఇక్కడ పెరు ఆప్షన్స్లో లేదు కానీ పెరూస్ ఫార్మర్ ప్రెసిడెంట్ మనకి. ఫార్మర్ ప్రెసిడెంట్ ఒకవేళ పెరు కనుక ఇస్తే ఫార్మర్ ప్రెసిడెంట్ పెడ్రో క్యాస్టిల్లో. పెడ్రో క్యాస్టిలో ఈజ్ అమాంగ్ ద అమెరికన్ నేషన్స్లో ఈయన కూడా ఉన్నాడనమాట. సౌత్ అమెరికన్ నేషన్స్లో ప్రెసిడెంట్స్ అరెస్ట్ అయిన కాంటెక్స్ట్లో బ్రెజిల్ ఉంది, పెరు కూడా ఉంది. పెరూస్ పెడ్రో కాస్టిలో అండ్ బ్రెజిల్స్ జైరో బాల్సనెరో. సో దెన్ దిస్ ఇస్ ద వన్. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ ద దిస్ పర్టిక్యులర్ డే. We will discuss some more in the next context. Okay, thank you.